టీవీ5 ఎస్వై న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన ఏఈ ఫ్యామిలీ సూసైడ్ ఘటనపై ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ పై ఇప్పటికే 2 వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు ఐజీ తెలిపారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సూసైడ్ కేసు నమోదయ్యాయని వెల్లడించారు. మృతురాలు నూకరాజు కుమార్తె రాసిన సూసైడ్ నోటును ప్రధాన ఆధారంగా తీసుకుని పూర్తిస్థాయి పోలీసు కస్టడీ ద్వారా సమగ్ర విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు. సాదిక్ వ్యవహారంలో సోషల్ మీడియాలోనూ బయట రకరకాల ప్రచారాలు, రూమర్లు వస్తున్నాయని, విచారణ పూర్తయితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడిని అవసరమైతే 2 సార్లు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తామని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ హామీ ఇచ్చారు. సార్ సాధ్యంద్రవత్తి సంయుక్తం వహినా యోజితం ప్రియ గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే పాహి మాం నరకాద్వారా దివ్య జ్యోతిర్నమోస్తుతే నమోస్తోస్తు ఓం యా పరనేర్యా అమలా పుష్పయా అశ్వష్మే బృహస్పతి ప్రచోదాస్తానామంచంతం అసాహ ఓం వనస్పత్యర్భవేర్దివ్యేర్నానాగంధై సుసంయతా ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత దేవస్వజాతవేదోపగ్నన్నరదే మమ అజోగచ్చ కాకినాడ సాదిక్ కేసు ఎలా అది కాకినాడ సాదిక్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నిన్న అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది పోలీసు కస్టడీ తీసుకొని వారు సూసైడ్ లెటర్స్ రాశారు. నూకరాజు గారు, వారి అమ్మాయి సౌజన్య అందరూ సూసైడ్ నోట్స్ రాశారు. దాంట్లో డీటెయిల్గా క్వశ్చన్ చేసి ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత వారి జగదీశ్వర్ రెడ్డి గారి ఫాదర్ కూడా ఈరోజు నన్ను అక్కడ ఆలమూరులో కలిశారు. వారు కూడా ఒక రికమెండేషన్ ఇచ్చారు. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి, జిల్లా ఎస్పీ గారికి పంపడం జరిగింది. దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. మొత్తం 2 కేసులు రిజిస్టర్ చేశాము. ఒకటి సర్పవరం పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఇంకోటి రాజమండ్రిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అబెట్మెంట్ సూసైడ్ కేసు. ఫస్ట్ వారిని మర్డర్ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా పీటీ వారెంట్ తీసుకొచ్చి రాజమండ్రిలో సూసైడ్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పోలీస్ కస్టడీ త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ చేసి వారికి బెయిల్ కూడా రాకుండా ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తామండి. అవన్నీ ఇంకా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రిలిమినరీ ఇంట్రాగేషన్ చేశాము. ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ తీసుకొని వారి సెల్ ఫోన్స్ కానీ అన్ని ఆధారాలు విచారించిన తర్వాతనే ఇవన్నీ మనము చెప్పగలం. అదే రకరకాల రూమర్స్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం మనం ప్రిలిమినరీ స్టేజ్లో వీటి గురించి ఇంకా మనం ఏం చెప్పలేము. అది కూడా అంటే పోలీస్ కస్టడీకి ఫైల్ చేస్తామండి. నిన్ననే రిమాండ్కి వెళ్ళాడు కదా ఆయన. 1 or 2 డేస్లో ఫైల్ చేస్తాము. చేసి
ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ, ఇంకేదైనా టెక్నికల్ ఎవిడెన్స్ మాకు కొద్దిగా టైం వస్తే ఫర్దర్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయొచ్చు ఆయన గురించి. ఆయన పోలీస్ కస్టడీ వచ్చే లోపల ఆయనను ప్రశ్నించడానికి అవన్నీ గ్యాదర్ చేస్తాం. అవసరమైతే ఇంకోసారి 2 సార్లు పోలీస్ కస్టడీకి అడుగుతాము. ట్రూత్ ఏముందో ఈ కేసులో వారు ఎలా ఆపరేట్ చేశారు, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అన్నీ కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.